అందరికీ శుభాభినందనలు. నా పేరు సాయి హర్షిని. నేను క్యాండర్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మీకు ప్లాస్టిక్ ద్వారా కలిగే అనర్థాలను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. గడగడలాడిపోవాలి మొత్తం ఈ మానవ జాతి, నా పేరు వింటేనే హడలెత్తిపోవాలి, ఈ భూగోళాన్నంతా నేను ఆక్రమించాలి. ఇంతకీ నేనెవరో తెలుసా? మీకు తెలియదు కదా. నా పేరే పాలిథిన్. నేను మీతో స్నేహం చేస్తూనే వెనుక నుంచి మీ మీద విషాన్ని కక్కుతూ చేప కింద నీరులా విస్తరించి ఈ భూగోళాన్నంతా నా సంచిలో వేసుకుపోతా. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి సంబంధించిన సామాగ్రిని మోసుకొచ్చే సాధనంలా మీ ఇంటికి వస్తా. కూరలు, పూలు, పండ్లు, పాలు ఏది మీ ఇంటికి రావాలన్నా నేను మీకు ఆధారం. చివరికి నేను లేనిదే మార్కెట్లు లేవు. చూసారా నా ప్రతాపం, చూసారా నా ప్రభావం. మీ సామాన్లను మోసుకొని మీ ఇంటికి వచ్చిన నన్ను చెత్త కుప్పలోకి విసురుతారు. కాలువలు చెత్త కుప్పలే నా స్థావరాలు. అక్కడి నుంచి మానవ జాతిపై నా సమరబేరి మోగించి ఈ భూగోళాన్నంతా దడదడలాడిస్తాను. మీ జీవితకాలం 100 ఏళ్ళు, కానీ నా జీవితకాలం కొన్ని వందల ఏళ్ళు. చెత్తలో ఉన్నా, కాలువలో ఉన్నా, నేలపై ఉన్నా, నీటిలో ఉన్నా, ఎక్కడున్నా నేను క్షేమం, మీకు క్షామం. నాతోటి నేస్తాలైన దోమలు, ఈగలు పెరిగేందుకు చక్కని భవనంగా మారి దుర్గంధాన్ని వ్యాప్తి చేసే శిబిరంగా మారుతాను. మలేరియా, ఫైలేరియా లాంటి రోగాలను మీపై దాడికి సిద్ధం చేస్తాను. భూమిపై నీటిని కిందకు ఇంగకుండా అడ్డుకుంటూ పచ్చని మొక్కలు బతికే వీలు లేకుండా చేస్తాను. పర్యావరణాన్ని పాడు చేసే మానవ జాతి మనుగడను ప్రశ్నార్థకం చేస్తాను. మానవ జాతిలో అజ్ఞానం, అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు. ఈ మధ్య మీరు గుడ్డ సంచులు, కాగితపు సంచులు, గోనె సంచులు ఇలాంటి అస్త్రాలను నాపై ఎక్కుపెడుతున్నారు. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన లేనంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు. కొందరు వ్యాపారులు ఉన్నారు నన్ను ప్రోత్సహించడానికి. వీళ్ళు చాలు నేను ఈ భూమిని వశం చేసుకోవడానికి. విద్యార్థులు నన్ను ఆపగలరా? ప్రయత్నించండి, చూద్దాం.